హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారు? ఇంట్రడక్షన్ మా తమ్ముడు ఇస్తాడు. హలో ఫ్రెండ్స్, ఎట్లున్నారు? అందరూ తిన్నారో కొన్నారో? ఓకే, ఈరోజు వీడియో ఏంటంటే మనం చేసే వీడియో ఈరోజు ఎవ్వరికి తెలియదు. మీకు తెలియదు, అన్నయ్యకి చిన్నగా తెలిసాము. మేము ఆలు తినదన స్నాక్స్ చేయబోతున్నాం. మేమిద్దరం మాత్రమే కుక్ చేసుకొని స్నాక్స్ చేయబోతున్నాం. అలానే కొంచెం ఇల్లు 5 అవుతుంది, క్లీన్ చేసుకొని అలా ఊరు పెట్టుకొని అవన్నీ కొంచెం చేయబోతున్నాం. అది ఎలా ఉంటుందో మీరు ఈరోజు వ్లాగ్లో చూడబోతున్నారు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఇప్పుడు విహాన్ మనకి హెల్ప్ చేయడానికి వస్తున్నాడు. విహాన్, చేద్దాం స్టార్ట్ చేద్దాం అనుకున్నా స్నాప్ కూడా మర్చిపోయా. ఇంతసేపు వీడియో చేసినప్పుడు మర్చిపోయా. సరే, ఆలోచించుకుందాం. మమ్మీ పడుకుంది, చెప్పడం మమ్మీ పడుకుంది కాబట్టి ఇవన్నీ విషయాలు నడుస్తున్నాయి. లేకపోతే ఎట్లా నడుస్తుంది చెప్పండి? మీ మమ్మీస్ కూడా ఎట్లనే అంటే కామెంట్ చేయండి. రిహాన్ ఫాస్ట్. బ్రేకింగ్ న్యూస్, ఆలు లేవు. వాట్? యా, మమ్మల్ని తెప్పించింది. లేవంట, లేవు. వెనకాల జరుగు, హెడ్ ఎగిరిపోద్ది. ఓకే, ఈ నాన్న కావాల్సింది. ఇప్పుడు మన ఉడకపెట్టుకోవాలి. దానికి గిన్నె కావాలి. ఎంతసేపు లేట్ ఎందుకైందంటే అక్క ఇల్లు తెచ్చుకుంది ఫ్రెండ్స్. క్లీనింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇల్లు తెచ్చుకుంటుంది. చాకు తీసుకొని అక్కడ పీలర్ ఉంటే పీలర్తో చేయి. నో పీలర్ చెప్పి కడుక్కోవాలి ఫస్ట్. లేకపోతే కడుక్కుందాం కడుగు ఒక్కొక్కసారి మా తమ్ముడికి ఇలానే మెంటల్ చెప్తూ ఉంటుంది. చూసారా ఫ్రెండ్స్, తమ్ముడు అయితే హెల్ప్ చేస్తాడు అక్కడికి. ఎవరికి హెల్ప్ చేయడు, తినాలి కదా, స్నాక్స్ కావాలి కదా. ఎవరికైతే తమ్ముళ్ళు ఉన్నారో వాళ్ళ అక్కలందరూ తిండి చేసి పెడతాను అని చెప్పి ప్రతి ఒక్క పని చేపించుకొని పెట్టుకోవాలి. నేను మాట్లాడేటప్పుడు నువ్వు నల్ల అని చెప్పు, ఓకేనా? అది రెండు కాదు, కట్ చేస్తే ఇప్పుడు ఉండదు ఫ్రెండ్స్. వీడియో ఆఫ్ చేసిన తర్వాత ఉంటుంది. అప్పుడు ఇట్లాంటి పనులు ఏం చేయడం ఫ్రెండ్స్. ఓవర్ యాక్షన్ ఎక్కువైపోతే అది ఇది చేస్తాను. నీకు ఎక్కువైంది మాటలు మారాను అందులో మారాని. సీరియస్ ఫ్రెండ్స్, విహాన్ వీడియో అనుకుంటున్నా రెచ్చగొడుతున్నా సీరియస్. సో నెక్స్ట్ వాటర్ వేయాలి. ఎంత వాటర్ వేద్దాం? ఒక్క నిమిషం అవుతారా? సో ఇలా నేనైతే క్యాజువల్గా కట్ చేసుకున్నాను. అవి చూడండి, ఇలా కట్ చేసుకున్నాను. మీరు ఇలా కట్ చేసుకొని నేనైతే అది మునిగేంత వాటర్ వేసుకుంటున్నాను. ఇలాగా మునిగేంత వాటర్ వేసుకున్నాను. పొయ్యి మీద పెట్టేసి మనకి టైమర్ యాప్ ఉంటుంది కదా, క్లాక్ యాప్, అందులోకి వెళ్ళి ఎగ్ బాయిలింగ్ 10 minutes అని ఉంటుంది. అది ఆన్ చేసుకుందాం. అది ఆన్ చేసుకొని ఒక 15 minutes దాకా పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత ఉడికితే తీసేద్దాం, లేకపోతే లేదు. దాని తర్వాత చూపిస్తాం. అంటే ఇప్పుడు పొయ్యి మీద పెట్టడం అయిపోయింది. ఇప్పుడు మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చి పెట్టుకుందాం. వీడియో చూసాం, ఒక గంట గంట తర్వాత చేస్తున్నాం. అవునా? తెలీదు. సో వీడియోలో ఏముందో నేను చూపెడతాను ముందు. నెక్స్ట్ టైం షర్బత్. సో ఆ వీడియో ఏంటంటే ఇప్పుడు చూద్దాం. ఆ వీడియోలో డీటెయిల్గా ప్రతి ఒక్కటి చాకుతో రాలేదు. ఓకే, మేము చూసిన వీడియో ఏంటంటే ఇలా చేశారు, కానీ మనకి గ్యాస్ అయితే బాగా ఈజీ అవుతుంది అని చెప్పి గ్యాస్లో చేస్తున్నాం. సో నెక్స్ట్ మనమైతే ఫస్ట్ గ్యాస్ స్టవ్ మనకు తెలిసిన మసాలాలన్నీ తీసేస్తాం. మనం ఏం మసాలా వేయబోతున్నామో చూద్దాం. సో మనం ఈ కప్పులో అయితే మసాలా వేయబోతున్నాం. కప్పుడు ఓకే, అంటే 1 స్పూన్, ఎక్కువ వేయట్లేదు, 1 స్పూన్ వేస్తున్నాను. ఎక్కువ అయిపోతాక రిహాన్ నార్మల్ రిహాన్ కుకింగ్ చేసిన నాకు ఇరిటేటింగ్ ఏమనిపిస్తుంది తెలుసా? కుకింగ్ చేసినా సరే మా అన్నయ్య తమ్ముడు కిచెన్లోకి వచ్చాను అనుకో, అది ఎందుకు అంత వేస్తున్నావు, ఇది ఎందుకు అంత వేస్తున్నావు అంటే కోపం వస్తుంది. నాకు కుకింగ్ అంటే ఇష్టం. ఎక్కువ ఎందుకు కావాలి తింటారు ఫ్రెండ్స్? మేము తినాలా? మేము ఎందుకు తింటాం? ఎట్లన్నా తింటారు కదా, మనం మూసుకొని తినాలి. తింటాం మేము. అయితే బాగా రాకపోతే వాళ్ళు తినకూడదు, బాగా తినాలి. సో ఇప్పుడు కారం వేద్దాము. కారం ఎంత అంటే ఇంత
ఇంకొంచెం హాఫ్ టీ కారం సరిపోదు, చాలు. పసుపు కూడా కొంచెం యాడ్ చేసుకున్నాము. ఎంత పసుపు ఎక్కువ పదనుకుంటా అప్పుడేమో తెలుసు మనం ఎల్లో బాల్స్ అన్నది, ఆలు బాల్స్ అన్నది. కొంచెం చూడండి ఫ్రెండ్స్, ట్రెండ్ తెలీదు పాతకాలం తెచ్చినాక మాట్లాడితే ఏం పడుతుంది. అజ్వైన్ తీసుకోండి. అజ్వైన్ చాలా తీసుకుంటుందా? అజ్వైన్ నేను కూడా తెలియదు తీసుకున్నాను. ఇప్పుడు రిహాన్ అజ్వైన్ తీసుకొస్తాడు. అజ్వైన్ అంటే కొంచెం మంచి ఫ్లేవర్స్ వస్తాయి. మనము బజ్జీ చేసుకున్నప్పుడు అది తీసుకుంటాం. అజ్వైన్ ఇది కూడా తెలియదు, మన కిచెన్ అంటే కూడా తీసి పెట్టుకొని కనబడక పెట్టింది ఫ్రెండ్స్. నేనేం కనబడక పెట్టలేదు. అవును ఫ్రెండ్స్, కనబడక పెట్టింది ఫ్రెండ్స్. నాకు అట్లంటే తెలియదు. కొంచెం అజ్వైన్ ఇట్లా అనుకొని వేసిన తర్వాత సో పొయ్యి మీద పెట్టిన తర్వాత కలుపుతాం. సో ఇప్పుడు మనం ఆలు దించిపోతున్నాము. దించేసి పట్టుకలతో చేసిన ఆగురి కష్టపడ్డా ఇష్టపడ్డా సరే నేను నొక్కుతా. ఇవి కొంచెం ఓవర్ కుక్ అయిపోయినట్టున్నాయి నాకు తెలిసి. ఓవర్ కుక్ అవుతుంది ఇంకా మంచిది కదా ఫ్రెండ్స్. మాస్టర్ షెఫ్స్కి తెలుస్తుంది, ఈనాటికి ఏం చేస్తుంది. కనీసం అన్నం ఎట్లా పెట్టాలో కూడా తెలుసు. 2 గ్లాస్ అన్నంకి 4 గ్లాసులు వాటర్. అదే దొడ్డు మన ఇన్స్టాగ్రామ్లో అన్నం ఇంకా రైస్ అట్లా పెట్టాడే చూడండి. ఆ వీడియో అప్లోడ్ కొన్ని రోజులు అవుతుంది. సో అది కాదు పైన రియల్ కాదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఓకే కట్ అవుతుంది వీడియోలో. నేను నొక్కుతాగా స్మాషర్ ఉన్నాడు కదా, స్మాషర్ అన్నం స్మాష్ చేస్తే ఇప్పుడు ప్రెజెంట్ అయితే అంత వేడిగా లేదు, ఈజీగా వచ్చేస్తుంది చూడండి. ఇలా పెట్టి ఇలా అది తీకాల్సిన అవసరం లేదు, అదే టేస్ట్ వస్తుంది. ఈజీగా వచ్చేస్తుంది. మనం ఎందుకు అట్లా కట్ చేసుకోవడం, పీ చేసుకొని కట్ చేసుకుంటుంది కదా. ఇలా అయితే ఈజీ అయిపోతుంది. నేను 2 నిమిషాలు వెళ్ళొస్తాను తీసుకో. రాకపోతే అంటే బాగుంటుంది కదా. ఓకే, ఇది నేను పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చూపెడతాను. ఓకే, ఇప్పుడు మన రిహాన్ నొక్కబోతున్నాడు. నొక్కు కింద పడేయకు అక్క, దానిపై పడిపోతుంది అక్క. నేను చేయాలి గిన్నె సరిపోద్ది. గిన్నెలు వేసినాను అన్నమాట. ఫస్ట్ పట్టుకో, నేను చేసుకుంటప్పుడు చేసుకో. వీడియో స్కిన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉన్నా అన్ని పనులు చేస్తాను ఫ్రెండ్స్ నేను అని అందరూ అనుకుంటారు. ఏది సరిగ్గా చేయదు ఫ్రెండ్స్. ఇది అదో ఫ్రెండ్స్ అక్క పాడేసింది ఫ్రెండ్స్. ఏమని ఫ్రెండ్స్, ఇది కూడా అక్క పాడేసింది ఫ్రెండ్స్. అది వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు ఎవరు పడేసారో తెలుస్తుంది ఫ్రెండ్స్. ఏంటి ఫ్రెండ్స్, నాకు నమ్మకం లేదా ఫ్రెండ్స్ మీకు? వాళ్ళకెందుకు రా, నీ మీద నమ్మకం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు నా ఫ్రెండ్స్ కాబట్టి. ఓకే, ఇదైతే ఆల్మోస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఏంటిది మెత్తగా ఇదేంటి అక్క, దాంట్లో వైట్గా వస్తుంది, ఇట్లా ఎల్లోగా వస్తుంది. కారాలు ఉప్పాలు వేయవా? వేస్తాను ఫ్రెండ్స్. మనం చేసుకుంది ఇదిగోండి, మనం పిసికింది, ఇదిగో మా అక్క పిసికింది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ముద్దలు చేసుకుంటుంది పెన్న పిసినట్టు. అందులోంచి ఇది కాన్ఫ్లోర్ ఇంకా పెద్ద పళ్ళు చూపించుకుంటారు ఫ్రెండ్. కాన్ఫ్లోర్ వీడియో ఆఫీస్. ఓకే, ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఏమో రైస్ ఫ్లోర్ వేసుకోవాలి. కొంచెం క్రంచీనెస్ కొంచెం ఇంకా ఎక్కువ వేసుకొని దాని తర్వాత ఏంటిది ఫ్లోర్, అది రైస్ ఫ్లోర్. ఇది అది రైస్ ఫ్లోర్, దాని వెనకాల నాకు తెలీదు. కార్న్ఫ్లోర్ 1.5 వేస్తున్నాను. దాని తర్వాత ఇంకా పెట్టేసి ఇందులో మనము హాఫ్ స్పూన్ ఏమో కారం, ఆడు చూపించాలి అది డిలీట్ చేసేది. హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ పసుపు, 1 స్పూన్ ఉప్పు, ఇంకా కొంచెం కసూరి మేతి, అజ్వైన్ వేసాము ఇందులో. కొంచెం జీరా పొడి, కొంచెమా. సో ఇప్పుడు మనం ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. పింక్ సాల్ట్ వేసావా? పింక్ సాల్ట్ అనేది వైట్ సాల్ట్ వేసాం. ఓకే, ఇది అంతా నీట్గా మిక్స్ చేసిన తర్వాత చూపేద్దాం. హలో ఫ్రెండ్స్, బై. ఇప్పుడు మనమైతే అది వేడి చేసుకుంటున్నాము. ఇదైతే అయిపోయింది. కొంచెం టేస్ట్ చేద్దాం. కొంచెం కారం సో మంచిగా చిన్న సర్కిల్స్ చేసుకున్నాం. ఇలాగా ఈ టైప్లో మంచిగా సర్కిల్స్ చేసుకున్నాం. దానికి ముందు అది తీసుకొని చేతికి పూసుకొని రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. ఓకే, అప్పటిదాకా ఎయిర్ ఫ్రైది బౌల్ ఉండగా అది నీట్గా వేడి చేసుకోవాలి. రిహాన్ కింద నుంచి ఒక ప్లేట్, ఇంకా మన దగ్గర ఇదే ప్లేట్ ఆప్షన్ ఉంది. సో ఇందులో నీట్గా పచ్చేసుకోవాలి. ప్రస్తుతానికైతే మన ఇవి రెడీ అయిపోయాయి బాల్స్. ఇందులో పెట్టేసుకోవడమే. ఇలా తీసి
ఇలా నీట్గా నేను పెడతాను పెట్టుకొని ఆయిల్. ఇలా నీట్గా పెట్టేసుకోవడం. ఫస్ట్ కింద ఆయిల్ వేస్తాం, వేసా ఆయిల్ ఇప్పుడే వేయరు. అమ్మ మమ్మీ అనేద్దాం టిప్లో అన్నీ దగ్గర పెట్టకు అని వద్దు. ఒక రౌండ్ వేయకపోయేసరికి మన నోట్లో అన్నీ వెళ్ళిపోతాయి. అన్నీ ఒకసారి తినాలి అంటే అన్నీ ఒకసారి వేయాలి, అన్నీ ఒకసారి ఉడికిపోతాయి. వచ్చేసింది మస్తు అయిపోయినారా. ఎప్పుడు లోపల పెట్టుతాం. సో ఇలా ఉన్నప్పుడు ఆన్ చేసుకున్నాను నేనైతే. ఆన్ చేసుకొని గ్రిల్లో పెట్టుకుంటాను. గ్రిల్లో పెట్టుకొని ఆన్ చేసేసాను. టైం సెట్ చేసుకోవచ్చు. 15 minutes వరకులో కుక్ అయిపోతుంది మనది. 5 minutes తర్వాత మళ్ళీ చూద్దాం. ఇప్పుడైతే ఇలా ఉంది. మేము దీనికి ఆయిల్ పూసుకుందాం. అలానే పట్టుకర కూడా తీసుకుందాం. ఇప్పుడైతే మనది అయిపోయింది. ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. నేను రిహాన్ హాఫ్ కట్ చేసుకొని ఇట్స్ టూ హాట్ కింద కింద కొంగు ఆలు కదా కొంచెం లోపల కచ్చపచ్చగా ఉంది కానీ అవుట్పుట్ ఇస్ అమేజింగ్. ఫస్ట్ అని కచ్చిపక్కగా ఉంటుంది, బాగుంటుంది కొంచెం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ టాటా. నెక్స్ట్ వీడియో కావాలంటే కమెంట్ చేయండి.